హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. నెక్స్ట్ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. నిన్నటి వీడియో చూసిన వాళ్ళకి ఇదేందో అర్థమవుతుంది. ఓన్లీ బ్యాక్ పార్ట్, నేను బ్యాక్ పార్టే చెప్పిన. వాళ్ళకి హోంవర్క్ కూడా ఇచ్చిన. వాళ్ళు ఎలా కట్ చేసిండ్రా, అసలు హోంవర్క్ వేసిండ్రా లేదా అవి చూద్దాము. ప్లస్ మళ్ళీ బ్యాక్ను కట్టింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఓన్లీ బ్యాక్ పార్టే చిన్న వీడియో లాగా చేసి మీకు పెట్టేస్తాను. మీరు నేర్చుకున్నట్టయితే మీరు అంతవరకే కుడితే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. కామెంట్ ఎవ్వరు చేయట్లేదు, చేయండి ప్లీజ్. కానీ సపోర్ట్ చేస్తారు, బాగానే వ్యూస్ వస్తున్నాయి కానీ కామెంట్ చేయట్లేదు. చూడండి, హోంవర్క్ వేసుకొచ్చినవా, పేపర్ కట్ చేసుకొచ్చినవా? హోంవర్క్ వేయలేరంట, ఇలా పనిష్మెంట్ ఇవ్వాలి. చూడండి, ఇగో బ్యాక్ పార్ట్. పేపర్ లేదా? ఓకే. బ్యాక్ పార్ట్కు మీకు ఆల్రెడీ చిన్న బ్లౌజ్ కుట్టించినప్పుడు చెప్పాను నేను. ఇదిగోండి, వాళ్ళు ఫాస్ట్గా వచ్చేసి కుడుతూనే ఉన్నారు. ఇగో వీపు డాట్ అనేది 4 ఇంచులు ఉండాలి, కొంచెం ఎక్కువ వచ్చింది. 1/2 ఇంచు డాట్ పట్టుకోవాలి, 4 ఇంచులు ఉండాలి పొడవు. ఇలా 2 సైడ్లు నేను నిన్న కింద మీకు మార్క్ కూడా పెట్టించిన, షోల్డర్ మధ్యలో మార్క్ పెట్టాలి. పెట్టడం ఎట్లా అనేది కూడా నాది నార్మల్ వీడియోస్ కూడా వస్తే ఆ స్టిచ్చింగ్ కూడా ఇంతే ఉంటుంది. ఫస్ట్ డాట్స్ వేయాలి. ఇప్పుడు చూడండి, ఈ డాట్ వేస్తుంది తను. చూడండి ఎంత బాగా వచ్చింది డాటు. ఇలా డాటు పొడవు ఇప్పుడు 4 ఇంచులు కరెక్ట్ వచ్చింది. దారం ఎక్కువ కట్ చేసుకోవాలి, ఇలా దారము పొడవు ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇది అయిపోయిందా? అయిపోగానే సీదా పెట్టేసుకోవాలి. ఎప్పుడు కానీ మీకు వెంటనే గుర్తుండాలి లాజిక్. సీదా పెట్టుకొని ఇది ఆల్రెడీ అతుకులన్నీ వేసి పీసెస్లు నిన్న కట్టింగ్ అప్పుడు చూసిండ్రు కదా. ఒకవేళ చేయకపోతే మళ్ళీ చూడండి. ఇగో అంతా ముడత అయిపోయింది. ఫోల్డ్ చేసి కుట్టింది. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కుట్టుకొని దీని మీద పెట్టి ఇప్పుడు ఎట్లా పెడతావో చూస్తాం. సీదా మీద మనకు కనబడేది ఉల్టా పెట్టాలి. ఇక్కడ అనేది మాత్రం సీదా ఉండాలి. ఎప్పుడు మన అరచేతులు ఎలా అంటే అలా ఇలా సమానం పెట్టుకో. నువ్వు ఎండింగ్కి వచ్చే వరకు క్రాస్ అవుతున్నావు, క్రాస్ కాక అస్సలు. ఇలా స్టార్ట్ చేసి సన్నం పెట్టాలి. మళ్ళీ 2 సమానం పట్టాలి. నువ్వు కిందిది మీది సమానం పట్టుకో. కిందిది మీది సమానం పట్టి ఇక్కడ కూర్చోబెట్టు. ఇప్పుడు గింత తీసుకోకు, కొంచెం తక్కువ ఖర్చు తీసుకో. కూర్చోబెట్టలేవు ఈడ. ఈ డాట్ దగ్గర దాకా రావద్దు, కుర్చీ ఇక్కడే పెట్టా. లేపు ఇప్పుడు కూర్చోబెట్టి ఇక్కడ ఇట్లా పైన క్లాత్ ఓన్లీ పైన పట్టుకో, కిందిది పట్టేసుకొని కిందిది ఇట్లా దాకా. ఏం కాదు, కొంచెం పక్కకు వచ్చినా సరే. అందులోకే పోతున్నావు నువ్వు, ఉండు. అందులోకే పోతున్నావు, లేకపోతే ఈ క్లాత్ది ఇగో అటు జరిగినావు. కిందిది పట్టుకో, కింద వీపు పట్టుకో, కింద క్లాత్ పట్టుకో. ఇగో ఇలా కూర్చో. ఇప్పుడు టెన్షన్ పెట్టు. ఇప్పుడు కూర్చో అయిపోయింది. ఇప్పుడు కుట్టు. అది మర్చిపోతాం మనము కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు. ఇప్పుడు ఆపుకో. 2 సమానం పట్టుకొని ఇప్పుడు మళ్ళీ మంచిగా దాకా కుట్టు. అది జరంత ఉందనగానే ఇక్కడే ఆపేసుకొని ఇక్కడ కూర్చోబెట్టు. మీకు చాలామందికి యూట్యూబ్లో క్లాసులు చెప్తున్నారు, కానీ ఏదో వాళ్ళు మాట్లాడేటివి అదే చెప్తారు. కుట్టే వాళ్ళతోటి చెప్పే వీడియోలు ఇంతవరకు ఎవ్వరు చెప్పట్లేదు. వాళ్ళు కుట్టేది వాళ్ళే కుట్టి చూపిస్తారు. వీళ్ళు మిస్టేక్ ఎలా చేస్తారు, మీకు కరెక్ట్గా కాన్ఫిడెంట్గా ఉంటాయండి. ఇవి చూడండి, మీకు అర్థమవుతా. అంతే చాలు. కానీ కిందిది క్లాత్ మిస్ చేస్తున్నావు. ఇక ఎంత దూరం ఉంది చూడు కింద క్లాత్. అట్లా కింద క్లాత్ సమానం పెట్టుకోవట్లేదు నువ్వు. ఓకే, ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు కుట్టడం కూడా కరెక్ట్ వస్తుంది బేస్. ఇంకా మిషన్ కుట్టడము ఉల్టా పోతుంది ఒక్కొక్కసారి. మళ్ళీ ఆపుకో, మళ్ళీ సమానం పెట్టుకో. క్లాతులు కింద 2 సమానం ఉన్నాయో చూసుకో. ఈ క్లాతులు ఎప్పుడన్నా కింద కూడా పడతాయి. ఇలా సర్దుకోవాలన్నీ. లెఫ్ట్ సైడే క్లాత్ ఎక్కువ ఉండాలి. అలా ఎక్కువ పోతున్నావు క్లాత్. చివరికి వచ్చేసరికి క్రాస్ ఎక్కువ తీసుకుంటున్నావు అంటే క్లాత్ను. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. అమ్మయ్యా. ఇప్పుడు ఇది ఇట్లనే ఉంచి ఇప్పుడు
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళకు మనం వీడియో తీసినా మనం దగ్గర ఉన్న వాళ్ళకు కుట్టడానికి కంఫర్ట్ ఉండదు. అందుకే ఒక్కటి కుట్టడప్పుడే తీస్తున్నాం, నల్ల వదిలేస్తున్నా. పాపం వాళ్ళకు కూడా టెన్షన్గా ఫీల్ అవుతుంటారు. ఇట్లా మనం దగ్గర ఉంటే ఏం తప్పు చేస్తున్నామో మేడం ఏమంటుందో అని వాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పుడు అనుగుడు కుట్టేయాలి. ఈ క్లాత్ అనేది పట్టి సైడ్ ఉండాలి. ఇట్లా అనుగుడు కుట్టేసేయాలి. సింపుల్గా వేసుకుంటూ వచ్చేసే మీద. అంతే, మొత్తం అనుగుడు కుట్టేసేయి. మధ్యలోకి రాగానే ఆపుకో. నీకు వీడికి రాగానే కుచ్చు సరి చేసుకోవడానికి మళ్ళీ ఆపుకో, మళ్ళీ సరి చేసుకో. కింది క్లాత్ నాటనుకో, ఈ క్లాత్ మంచిగా నాలే. సగం అట్లే ఉంచుతారు. ఈమె బ్లౌజుల మీద బ్లౌజులు కుట్టేస్తుంది. కలంకారీ బ్లౌజ్ కూడా మిషన్ మార్చేస్తుంది. ఇక్కడ వెలుగుచుండ్రంటే మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేయించిన పీకో మిషన్ కింద పెట్టేసి మళ్ళీ అది మార్చినప్పుడు మళ్ళీ దానికి టైం పడుతుంది. అంటే మిషన్ కొత్త వాళ్ళకి ఏదైనా బేసికల్గా అలవాటు కానీ టైం పడుతుంది కదా. దారం దేయిపోతుందా ఏదో అవుతుంది అని ఆమెకు భయం అవుతుంది. కుట్టడం మాత్రం ఫినిషింగ్ బాగానే వస్తుంది. డాట్స్ ఇగో చూడండి, నన్ను ఏం అడగకుండా కుడుతుంది. ఇదే పని నీకు ఇంట్లో మిషన్ ఉంటే ఇది కూడా నాకు నువ్వు అడగకుంటే సూది మీదికి లేపుకో. ఫస్ట్ సూది పైకి ఉంచుకోవాలి. దారం వచ్చిందా, కింది దారం వచ్చింది. నేను ముందు భాగం చెప్పాలి. లేదు నేను బాగా వచ్చింది చూడు. నేను జరిగిన కదా మీద అనుగుడు కుట్టు కరెక్ట్ వేసుకొచ్చింది. ఇంత అయిపోయింది. ఇక హెమ్మింగ్ చేసేయాలి. అమ్మయ్య అన్నావా? అదే మరి అట్లనే ఉంటుంది. ఇది కుట్టినావు కదా, ఇట్లా కుట్టుకుంటూ వస్తే అలవాటు అవుతుంది. పెట్టు. ఇది ఇట్లా పెట్టాలా? ఇగో ఇట్లా ఇలా. ఇది హెమ్మింగ్ అన్నట్టు. మీరు ఇంతవరకు వెరైటీ కుట్టిరు చూడు, అవన్నీ ఒకసారి నేను వాళ్ళకు చూపించాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతవరకు అయితే మనం కుట్టడం రెడీ అయిపోయింది కదా. మీరు ఇలాగే కుట్టి నాకు కట్ చేసి బ్యాక్ పార్ట్ కట్టింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో 2 వీడియోలు పెట్టేసిన. ఒకరోజు ఏమయ్యింది అంటే ఒకరోజు 2 రోజులుగా కూడా వీడియోలు అప్లోడ్ చేస్తున్నా నేను. మీరు కూడా ఒక రోజును 2 రోజులు చూసుకుంటూ అది ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అయ్యండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.